హలో అండి అందరికీ. అకాడమిక్ బుక్లో మనం సైకాలజీ బిట్స్ అయితే చేద్దాము. ఇది 2018 డిఎస్సిలో ఇచ్చిన బిట్స్ అనమాట. ఇదేంటంటే, మేఘన యొక్క చేతులు వేలు మొత్తం కదలికల్లో సహజ సామర్థ్యాన్ని మీరు మదింపు చేయాలనుకున్నారు. దీనికోసం తగిన ఉపకరణం ఏంటంటే పర్డ్యూ పెగ్బోర్డ్ పరీక్ష. నెక్స్ట్ బిట్, భరత్ ఇంటర్ పరీక్షలో ఉత్తీర్ణుడు కావడంతో పూర్తిగా నిరాశ పడిపోవడం, నేను ఎందుకు పనికి రాని వాడుననుకోవడం, అతిగా భయపడడం జరుగుతుంది. భరత్ యొక్క స్థితి క్రింది దేనికి చెందుతుంది? మాంద్యం. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. తరగతిలో నేర్చుకున్న గణిత జ్ఞానాన్ని ఒక యాత్రకు అయ్యే ఖర్చు తయారీకి వినియోగిస్తే అదేంటంటే అభ్యసన బదిలీ. మనం ఒక విషయంపై ఉపన్యాసాన్ని విని పునశ్చరణ చేయనప్పుడు కొద్ది రోజులకే చెప్పబడిన విషయంలో అది తక్కువ మాత్రమే స్మృతిలో ఉంచుకోగలం. దీనికి కారణం స్వల్పకాలిక స్మృతి. నెక్స్ట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఈ బిట్స్ అన్ని కూడా లాంగ్ వీడియో చేసి పెట్టాను, కింద లింక్ ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.